మనకి ఆంధ్రప్రదేశ్లో కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని చంద్రబాబు గారు అన్నారు. లాస్ట్ మంత్ బిల్స్ అయితే తక్కువే వచ్చినాయి. అంతకుముందు 2-3 నెలల నుంచి కూడా తక్కువే వస్తున్నాయి. అయితే ఒకటి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ ఎక్కువ వసూలు చేసి తిరిగి ఇవ్వడం వల్ల అయితే 2-3 పాత బకాయిలు వసూలు అనే పేరుతో వసూలు చేస్తున్న దాంట్లో ఒకటి తగ్గించుకొచ్చారు. దాంతో ఈ నెల వరకు కూడా బిల్స్ తక్కువే వచ్చినాయి. నిజంగానే మాట్లాడుకోవాలి, అబద్ధంగా అని చెప్పుకోవాలి. అదే సందర్భంలో దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు కరెంటు ఛార్జీల తగ్గుదల మీద దృష్టి సారించింది. 9% యాన్యువల్గా తగ్గిస్తామని ప్రకటించింది. 9% ఉన్నటువంటి ధరలు 1.2% తగ్గించింది. పెంచిన వాటిని 1.2% తగ్గించింది. 2025 నుంచి 30 దాకా ఇది తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. అట్లాగే డొమెస్టిక్ టారిఫ్స్ని 26% తగ్గిస్తున్నామని ప్రకటించింది. తద్వారా కరెంటు ఛార్జీలని తగ్గించడం అంటే ఓ రకంగా బిల్లు మనకి రోజువారీ పడేటటువంటి బ్యాండు చాలా వరకు తగ్గినట్టు అనమాట. ఆ విధంగా సంతోషకరమైనటువంటి అంశం. ప్రభుత్వం ఒక చక్కటి నిర్ణయం తీసుకుంది.